తెలుగుదేశం బాగ్ కోసం అణువణువునా కృషి చేసేటటువంటి రాధాకృష్ణ గారు ఇప్పుడు టీడీపీకి వరుస షాక్లు ఇస్తున్నారు. ఓ పక్కన మోడీకి వ్యతిరేకంగా ఎడిటోరియల్ కథనాలు రాస్తున్నారు. చంద్రబాబు గతి లేక అక్కడికి వెళ్ళారన్నటువంటి కోణంలో ఇవాళ ఎడిటోరియల్ కాలం రాశారు. రెండో పక్కన జనసేనలో చిచ్చు పెట్టేటటువంటి రాతలు రాసి పెడుతున్నారు. ఇప్పుడు ఆయన జ్యోతిలో రాస్తే చంద్రబాబుకి ఏం సంబంధం అంటాం, కానీ చంద్రబాబు ఏది కోరుకుంటే అదే రాస్తారు అన్నటువంటిదే అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా చూస్తే రైల్వే కోడూరు సీట్ ఎందుకు తీసుకున్నారని జనసేనలో అంతర్గత చర్చ జరుగుతుంది. అక్కడ పార్టీకి బలమైన నాయకుడే లేడు, దీంతో అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్గా మారింది. దానికి బదులు ధర్మవరం లేదా రాజంపేట స్థానాలు తీసుకోవాలన్న సూచనలు వస్తున్నాయట. ధర్మవరంలో జనసేన బలంగా ఉంది, అక్కడ టీడీపీ బీజేపీ మధ్య వర్గ పోరాటాలు జరుగుతున్నాయి. దీంతో ధర్మవరం సీట్ జనసేన తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే సూర్యుని ఏమైనా జనసేన తరపున పోటీ చేపిస్తారే మరి, లేదంటే రాజంపేట స్థానాన్ని తీసుకోవాలని రాయలసీమ నాయకులు పార్టీని కోరుతున్నారట. రాయలసీమలో బలిజ సామాజిక వర్గం ఎక్కువ, దాదాపు 46 లక్షల మంది బలిజ ఓటర్లు రాయలసీమలో ఉన్నారు. అట్లాంటి చోట కేవలం 2 సీట్లు తీసుకోవడం, అందులో ఒక ఎస్సీని తీసుకోవడం మీద పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంటే ఇవ్వంది ఎవరు? చంద్రబాబే కదా. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే కోడూరు స్థానాన్ని మార్చుకోవడమే మేలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3 స్థానాల మీద అధినేత తీవ్ర కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అంటే జనసేనకి ఏమీ లేదు అని చెప్పడం ఇక్కడ. అయిపోతే తిరుపతి పంచాయతీ ఇప్పటిదాకా తేలలేదు. దీంతో ఈపాటికే ప్రచారంలో ఉండాల్సిన నాయకులు కేడర్ అభ్యర్థి మీద వ్యతిరేకతతో ప్రచారానికి రావడం లేదు. అక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులకి చెప్పేశారు కదా, అయినా కూడా అక్కడ లొల్లి. ఇది ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు, తెలుగుదేశం లీడర్ని తెచ్చి ఇందులోకి చేర్పించేటందుకు. మరొక వైపు మద్దిపాటికి అసమ్మతి అంటూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి సద్దుమణగలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో సుమారు 3 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వర్గపోరు ఇంకా రగులుతూనే ఉంది. అసెంబ్లీ అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజును టీడీపీ ఖరారు చేసిన ఇక్కడ అసమ్మతి వర్గం తమ పోరు మానలేదు. అభ్యర్థిగా ఖరారైన వెంకటరాజు అసమ్మతి నేతల వద్దకు వెళ్ళినా కూడా మాట్లాడినా ఎవరు ఒప్పుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు, అందులో ఒకటి మద్దిపాటి వైఖరి కూడా కారణమే అన్నటువంటి వాదన ఉంది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీని కాపాడుకు రాబోయి ఆ పార్టీకి ఇబ్బంది పెడుతున్నారు రాధాకృష్ణ గారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు.